చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే రిమ్స్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది 4 నెలలుగా జీతాలు లేక ఈరోజు ఆకలి మంటలతో అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలుతీరింది. ఈరోజు వారికి జీవో ప్రకారం వేతనాలు అందుతాయని ఆశలు మాత్రం అడియాసలు చేశారు. ఏదైతే కాంట్రాక్ట్ చిక్కించుకున్నటువంటి ఆ ఏజెన్సీ ఉందో ప్రస్తుతం మాత్రం సెక్యూరిటీ సిబ్బందితో మాత్రం ఆటలాడుకుంటూ పరిణామాలను చోటు చేసుకున్నాయి. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు కొంతమంది ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. చూస్తే కనుక 3వ రోజు చేరినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో వారి డిమాండ్లు కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ దుర్మార్గాన్ని మాత్రం వెంటనే ఎండగట్టాలి. వారికి కొంగు కాసినటువంటి పాలకుల తాలూకు వైఖరిని మాత్రం పూర్తిగా నిరసిస్తున్నాం. ఈ విషయంలో అటు రోగులకు భద్రతతో పాటు ఇటు కళాశాలతో పాటు అది ఏదైతే హాస్పిటల్ భద్రత విషయంలో మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఈరోజు ఆకలి మంటలతో అలమటించే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వారి డిమాండ్లు ఏంటి, ఇన్ని రోజులుగా వారు ఇలా రిలే నిరాహార చేస్తున్నా కూడా ఎవరైనా వారికి బాధ్యతగా నిలుస్తున్నారా లేదా అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఇలా రిలే నిరాహార దీక్ష చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎన్ని నెలలుగా మీకు జీతాలు లేకుండా ఈరోజు విధులు నిర్వహించి కుటుంబాల్లో ఈరోజు ఆకలి కేకలు వేసే పరిస్థితి? సార్, నా పేరు తాళవలస రామారావు. నేను 13 సంవత్సరాలుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. మాకు ఇంతవరకు కూడాను ఎన్నో కాంట్రాక్ట్లు వచ్చినప్పటికీ కూడాను ఇప్పటి వరకు జీవో అనేది అమలు చేయలేదు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 138 జీవోని ప్రవేశపెట్టారు. జీవో ప్రకారంగా 18,600 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ కార్తికేయ సెక్యూరిటీ వారి మట్టుగా మాకు ఈ జీవో ప్రకారంగా జీతం ఇవ్వకుండా మమ్మల్ని మా ఆకలి బాధలు ఆలోచించకుండా మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. మాకు మట్టుగా 4 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదు. జూన్లో వచ్చినప్పటికి కూడాను ఈఎస్ఐ పిఎఫ్ కూడా అతను సక్రమంగా కట్టలేదు. ఏమైనా అడుగుతుంటే మాకు భయభ్రాంతులు చేస్తున్నారు, మీకు ఉద్యోగాలన్నీ తొలగిస్తామని బెదిరిస్తున్నారు. డ్యూటీలో కూడాను మీరు ఎక్కడ డ్యూటీలో పాయింట్లో లేరని, లేకపోతే మీరు పడుకుంటున్నారని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు డాక్టర్ నుండి స్టాఫ్ నర్సుల నుండి అయితే మాకు చాలా మద్దతు ఉంది, మీరు ఎలాంటి తప్పులు చేయడం లేదని. కానీ ఓన్లీ జీతాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ వీళ్ళే యాజమాన్యమే అన్ని కూడా వాళ్ళకి లేనిపోయినవన్నీ చెప్పించి మా మీద బ్యాడ్ ఒపీనియన్ తెప్పిస్తున్నారు. కనుక మీ చేత ఖాళీ ప్రోనోట్ల మీద సంతకాలు కూడా పెట్టించుకున్నారు, నిజమేనా? అది కార్మికులకి మాకైతే మటుకు జరగలేదు. శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికుల మటుకు వాళ్ళకి జరిగిందని మేము విన్నాము. మాకు మటుగా ఇప్పుడు పరిస్థితుల్లో మటుగా అలాంటి ఏం జరగలేదు. మాకు ఇప్పుడు 18,600 రూపాయలు జీవో ప్రకారంగా ఈ 4 నెలల జీతం కూడా చెల్లించాలని మేము తరపున కోరుచున్నాం. 4 నెలలుగా జీతాలు లేకుండా కొలువులు చేస్తున్న వారికి మాత్రం అడిగితే భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నారు. ఈ గురి చేసిన క్రమంలో ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నావు, ఎన్ని నెలలుగా జీతం లేకపోతే ఇంటి గడిచే పరిస్థితి ఏమైనా ఉందా? గత 4 నెలలుగా నా పేరు సంతోషే సార్. గత 4 నెలలుగా జీతాలు లేవు. ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా దూరం నుంచి కూడా వస్తున్నాము. ఇంట్లో చాలా బాధలు పడుతున్నాం 4 నెలలు జీతాలు లేకపోవడం వల్ల. జీతం అడిగితే ఏమని సమాధానం చెప్తున్నారు? జీతాలు లేకపోతే ఎవరిని అడగాలో సమంగా తెలియడం లేదు సార్ మాకు. ఆ తెలియలేకపోవడం వల్ల ఎంతమందికి అడిగినా మొన్నటి వరకు ఈ ఉద్యోగాలు ఉన్నారు, గత 4 నెలలు అసలు జీతమే లేదు. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం ఇంట్లో పిల్లలతోని. చూస్తే కనుక వారి మాటల్లో వారి కుటుంబ కష్టం మాత్రం కొట్టొచ్చిన కనబడుతుంది. వారికి అండగా నిలిచినటువంటి నాయకులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక రెక్కాడితే కానీ డొక్కాడినట్టు జీవులు తెల్లవారు వచ్చి భద్రతలో కంటికి రెప్పగా లేకుండా కూడా ఈరోజు సెక్యూరిటీ అంటే అటువంటి కాపలాదారులకు వచ్చిన ఈ కష్టం నుండి గట్టెక్కించడానికి ఆ ఏజెన్సీ తీసుకున్న ఆకృత్యాలక ఎవరు అండదండలు వారికి ఉన్నాయని అనుకోండి. నా పేరు సన్నశెట్టి రాజశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిజానికి ఇప్పుడు ఈరోజు విస్తృతమైనటువంటి సోషల్ మీడియా నేపథ్యంలో ఒక ఆర్టీవీగా మీరు ఇక్కడ రావటం అనేది వీళ్ళకి చాలా అండదండలు ఇచ్చే ఒక గొప్ప మంచి ఉద్దేశంతో వచ్చినట్టుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా అరుణోదయం కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ దళిత ప్రజా సంఘాలు కానీ మొత్తం అంతా కూడా సంఘీభావం ఈ ఉద్యమాన్ని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంటే కనీస వేతనము 26,000 రూపాయలు ఉండాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. సరే, ఆ జడ్జిమెంట్ను అమలు చేయాలనే ఒక డిమాండ్ ప్రభుత్వాల మీద కార్మిక సంఘాలు పెడుతున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వమే, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి, ప్రభుత్వమే 18,600 రూపాయలు ఇవ్వాలని ఒక జీవో జారీ చేస్తే ఆ జీవోకు లోబడి ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్న
ఏ కార్తికేయ అయితే ఉన్నాడో అగ్రిమెంట్ చేసుకున్న దానికి లోబడే ఆయన పేమెంట్ చేయాలి. ఇది విచిత్రం. ఎందుకు అంటున్నానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయమని చెప్పడం లేదు, దానికి ఒక ఉత్తర్వు కావాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వే ఈ ప్రభుత్వ వైద్య కళాశాల రిమ్స్, ఇది ప్రభుత్వానిది. ప్రభుత్వ వ్యవస్థ పైన ఒక ప్రైవేటు వ్యక్తి అజమాయిషీ చేసే దుర్మార్గ స్థితి అనేది శ్రీకాకుళంలో ఏర్పడడం అనేది ఇది క్షమించరాని నేరం. చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయడానికి కూడాను ఈరోజు కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఆదేశాలు అమలు చేయడంలో కూడా ఏ ఆటంకాలు వానికి అడ్డంగా నిలుస్తున్నాయి. ఈరోజు సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందని భావించవచ్చా? కార్తికేయ ఏజెన్సీ అనేది స్థానిక శాసనసభ్యుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు బ్యాక్గ్రౌండ్తోనే నడుస్తుంది. వాళ్ళు తాలూకు అండదండలతోనే వాడు ఇక్కడ కార్మికులకి చాలా అలరి పెడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి తక్షణంగా ఏంటంటే స్థానిక ఎంపీ ఎమ్మెల్యే తాలూకు ప్రాద్బలం ఉంది కాబట్టి వారిని నివారించి, కార్తికేయ వాడు ఇంత రెచ్చిపోవడానికి కారణం కూడా వాళ్ళే కాబట్టి కార్తికేయ వాడు తక్షణంగా ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన వేతన జీవోలు ఉన్నాయో అవి తక్షణంగా అమలు చేయాలంటే స్థానిక ఈ ప్రభుత్వ ప్రిన్సిపాల్ వీళ్ళంతమంది మళ్ళీ కమిటీ ఏదైతే ఉందో కమిటీ కూర్చొని వాళ్ళకి తక్షణంగా జీతాలు ఇచ్చి పండగ కల్లా వాళ్ళ ఇల్లులో మంచి పండగ వాతావరణం కల్పించాలని మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తాం. కనుక ప్రస్తుతం ప్రభుత్వాలు మారిన తర్వాత ఏజెన్సీలు మారడం, సిబ్బంది వారైనప్పుడు ఏజెన్సీ మార్పులో కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఈరోజు 4 నెలలుగా జీతాలు లేవనుకోవచ్చు. అంతేనండి. తప్పనిసరిగా కక్షాదింపు చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏవైతే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నావో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ కూడా అధికార పక్షం తాలూకా కూటమికి సంబంధించినవే తప్ప మరి ఎవరిది కాదు. కాబట్టి ఈరోజు జీతాలు ఇవ్వకపోవడానికి కానీ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కార్తికేయ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటువంటిది స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల ఇవన్నీ చేస్తున్నాయి. ఇది ప్రతి దగ్గరికి కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున వెంటనే ఏవైతే డిమాండ్స్ ఇవాళ పెట్టి రిలే చేస్తున్నారో అవి తీర్చాలని కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం 4 నెలలుగా జీతాలు లేకపోవడం అంటే అసలే నిరుపేద కుటుంబీకులే సెక్యూరిటీలే కావచ్చు, అదేవిధంగా శానిటరీ సిబ్బందిలో పనిచేస్తారు. ఇటువంటి సమస్య తీర్చడానికి ఏ ప్రజాప్రతినిధి కానీ అధికార యంత్రాంగాన్ని ముందుకు రాకపోవడం వెనక వారి వెనక ఎవరు లేరన్నటువంటి ఒక అభద్రతా భావం. అభద్రతా భావం అయితే కార్మికుల్లో ఉంది. దీని వెనక ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రముఖ శాసనసభ్యులు ఉన్నారన్నటువంటిది వాస్తవం. వాళ్ళ కోరుతున్న కోరికలు కూడా చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు, చట్టబద్ధమైనటువంటి అవకాశాలు, చట్టబద్ధమైనటువంటి కనీస వేతనాలు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారు తప్ప గొంతమ్మ కోరికలేవి కోరడం లేదు. వాస్తవానికి 1 నెల జీతం ఇవ్వకపోతేనే కనీస వేతనాల చట్టం ప్రకారం కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు, వాడు లేబర్ లైసెన్స్ రద్దు చేయవచ్చు. కానీ ఈ జిల్లా కలెక్టర్ కానీ డిప్యూటీ లేబర్ కమిషనర్ కానీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది 4వ నెల. సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ ఏ రకమైనటువంటి పండుగలు లేకుండా వీళ్ళ చిన్న భిన్నం చేసిస్తే, ఐక్యతకు విఘాతం కలిగిస్తే కార్మికులందరూ కూడా నీరసం అయిపోయి మళ్ళీ డ్యూటీలకు వెళ్ళిపోతారన్నటువంటి కుట్రతోనే ఇది జరుగుతూ ఉంది. ఏదేమైనా జీవో ప్రకారం జీతం ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం, కార్మికులకు అండదండలుగా ఉంటాం, విశాలమైనటువంటి మద్దతును కూడగట్టి విజయాన్ని చేకూరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రస్తుతం ఏదైతే ఈ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చిన కష్టం ఉందో ఆ కష్టాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని బలహీనపరిచేందుకు విచ్ఛిన్నం చేస్తున్న ఒక కుట్ర జరుగుతుందంటే కుట్ర ఖచ్చితంగా జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం. కార్మికులు కూడా దాన్ని పసిగట్టారు. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, DCL ఆఫీస్కి కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారిని కూడా కలిసి వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించండి, మరి ఇప్పుడు 3 నెలలు పూర్తయి 4వ నెల వచ్చేసిందని నెల రోజులుగా తిరుగుతుంటే కనీసం పట్టించుకోకుండా నిరాదీక్షల వరకు వచ్చారు అంటే ముందు చేసిన ప్రయత్నంలో ఎవరు సహాయ సహకారాలు వాళ్ళకి లేకపోతే ఈ రోజు రోడ్డు పైకి వచ్చే పరిస్థితి. ఈ రోజు అన్ని రకాలు చూసిన తర్వాతే మరి ఒక వినతి పత్రాన్ని సమర్పించి మేము మా సమస్యను పరిష్కరించకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాతే దాన్ని కూడా స్పందించకపోతే ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష తక్షణమే
పరిస్థితిలో కూర్చోవలసి వచ్చింది. దీన్ని పరిష్కరించకపోతే ఇంకా కార్మికులు ముందుకు తీసుకెళ్తారు. ఈ ఉద్యమాన్ని మరి రేకెత్తించడానికి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ కథలనివ్వకుండా చేసి ఈ కార్తికేయ సెక్యూరిటీ అయితేనేమి, మరి క్రిస్టల్ ఇంటిగ్రేట్, మరి పారిశుద్ధ్య కార్మికులకి తీసుకున్న వాళ్ళు అయితేనేమి నిమ్మకి నీరెత్తినట్టున్నారు. వాళ్ళ కోరిక కనీస వేతనము 18,600 రూపాయలు మాకు జీవో ప్రకారం ఇవ్వండి, మేమేం గుంతమ్మల కోరికలు కోరట్లేదని చెప్పి కోరుకున్నందుకే ఈరోజు వాళ్ళకి జీతం వేయకుండా చూస్తున్నారు. కార్మికులకు రోడ్డు మీద పడేస్తే మరి కార్మికులు ఏ విధమైన చర్యలోకి వెళ్తారన్నది అది ఈ అధికారులకి, ఈ ప్రభుత్వ అధికారులదే బాధ్యత అని చెప్పి వాళ్ళ సమస్యను పరిష్కరించకపోతే ఈ పోరాటాన్ని ఇంకా కార్మికులు ముందుకు తీసుకెళ్తారని, ఈ కార్మికులకు అండగా మేము IFTUగా పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళ ముందుండి మేము కూడా ఈ పోరాటానికి జన సమీకరణ చేసి పూర్తి మద్దతుతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. చూస్తే కనుక రిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చినటువంటి సమస్యపై మాత్రం ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 3 రోజులుగా చేపడుతున్నటువంటి ఈ రిలే నిరాదీక్షలు మాత్రం ఎవరు కూడాను ఇప్పటికీ వారి సమస్యను అడిగి తెలుసుకోకపోవడం మాత్రం వారిని ఎంతగానో బాధిస్తుంది. ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోకు అనుగుణంగా 18,500 రూపాయలు జీతాలు ఇవ్వాల్సినటువంటి ఏజెన్సీ మేనమేషాలు లెక్కెట్టిన వెనక మాత్రం రాజకీయ అండదండలే వీరికి బలంగా అండగా నిలిచాయని మాత్రం వారు ఆరోపిస్తున్నారు. చూస్తే 4 నెలలుగా సెక్యూరిటీ సిబ్బందితో పాటు శానిటరీ సిబ్బందికి కూడాను జీతాలు లేకపోవడం అంటే బాధాకరమైనటువంటి పరిణామం. హాస్పిటల్లో రోగులు కాపలా కాస్తూ ఓవైపు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడాను అండగా ఉన్నటువంటి ఈ కాపలా కాసే సెక్యూరిటీ కార్మికుల విషయంలో రిమ్స్ యాజమాన్యంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ కూడాను ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకొచ్చి వస్తున్నటువంటి సంక్రాంతి పర్వదినాలు, ఈ పర్వదినాల్లో ఇలా రోడ్లపైకి వచ్చి తమ కుటుంబాలు మాత్రం ఈరోజు కష్టాల పాలు చేస్తున్నటువంటి రిమ్స్ యాజమాన్యం తక్షణం స్పందించాలి. లేకంటే కనుక ఏదైతే వారికి అండగా వచ్చిన వారందరితో కలిపి ఈరోజు లోపల వైద్య సేవలు నిలుపుదల చేసి తమ తాలూకా ఐక్యతను చాటే విధంగా మాత్రం పోరాటం ఉధృతం చేస్తూ ఉంటున్నారు. వారికి అండగా ఉన్నటువంటి సంఘాల నాయకులు కూడాను వారికి వచ్చిన కష్టంపై తక్షణమే జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ పండగ పర్వదినాన వారి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొనే విధంగా జీతాల తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. మరి దిశగా జిల్లా యంత్రాంగం రిమ్స్ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే వీరిని పండగ రోజు కూడా ఇలా రోడ్లపైనే కూర్చుండేటువంటి దుర్గతి పాలు చేస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. రిమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.